నమస్కారం అండి. నేను ధర్మేంద్ర కార్ ట్రాక్స్ మెయిన్ రోడ్ హైదరాబాద్ బేగంపేట తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఇన్నోవా హై క్రాస్ ఈ వెహికల్ ఇప్పుడు మనం కొన్ని యాక్సెసరీస్ చేసాము. దీంట్లో వేసిన యాక్సెసరీస్ అన్ని యూనిక్ యాక్సెసరీస్, అంటే నార్మల్గా షోరూంలో ఇలాంటి యాక్సెసరీస్ దొరకదు, రాదు. అలాంటి కొన్ని యాక్సెసరీస్ కూడా దీంట్లో వేసాము. నేను చూపిస్తాను, 1 by 1 రండి చూద్దాం. ఇక్కడ చూడండి, షోరూమ్ నుంచి ఇక్కడ ఎలాంటి లైట్ రాలేదు, నార్మల్ ఒక డమ్మీ వచ్చింది. ఆ డమ్మీని నేను రిమూవ్ చేసేసి ఇక్కడ మనకు డిఆర్ఎల్ లైట్ విత్ ఇండికేటర్తో పాటు పెట్టాను. ఇప్పుడు డిఆర్ఎల్ ఆన్ చేస్తున్నాను, చూడండి ఎట్లా డిఆర్ఎల్ వస్తుందని. ఇక్కడ చూడండి, ఇది మనకు డిఆర్ఎల్ లైట్. ఇది దీన్ని డే రన్నింగ్ లైట్ అని అంటారు. సో 2 సైడ్స్ మనకి ఈ డిఆర్ఎల్ లైట్ అనేది కంటిన్యూగా జర్నీలో వెలుగుతూ ఉంటుంది. సో ఈ లైట్ అనేది షోరూమ్ నుంచి రాలేదు, నార్మల్ డమ్మీ వచ్చింది. ఇప్పుడు సేమ్ దీంట్లోనే మనం ఇండికేటర్ కూడా పెట్టాము. ఇప్పుడు ఇండికేటర్ వేసినప్పుడు చూడండి ఎట్లా వస్తుంది. మనకి ఇండికేటర్ వేసినప్పుడు ఇది మనకు ఇట్లా బ్లింక్ అవుతుంది. ఒకవేళ మనం రైట్ ఇండికేటర్ ఒకటే వేస్తే రైట్ సైడ్ ఇండికేటర్, ఒక సైడ్ చూడండి అక్కడ లెఫ్ట్ సైడ్ వేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఇండికేటర్. సో మనం ఎక్కడెక్కడ ఎలాంటి ఇండికేటర్ అప్లై చేస్తున్నామో రైట్ ఆర్ లెఫ్ట్ ఆ విధంగా ఇండికేటర్ అన్నది పనిచేస్తుంది. నార్మల్గా 4 ఇండికేటర్ వేసినప్పుడు మనకు 4 వే కంప్లీట్గా ఇట్లా బ్లింక్ అవుతుంది. సో దీన్ని డిఆర్ఎల్ ఎల్ఈడి అలాంగ్ విత్ ఇండికేటర్ లైట్ అంటారు. ఇది ఒకటి మనం దీంట్లో ఫ్రంట్లో పెట్టడం జరిగింది. ప్లస్ ఇది కాకుండా చూడండి, ఈ సైడ్ ఫుట్ రెస్ట్ అనేది వేసాం. ఇది 100% ఏబిఎస్ సైడ్ ఫుట్ రెస్ట్. దీని మీద మనకు హై క్రాస్ అని రాసి ఉంది చూడండి. సో ఇది కంప్లీట్ ఏబిఎస్, ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు రన్నింగ్లో సౌండ్ రావడము అట్లాంటిది ఏముండదు. ఈ మెటల్ అట్లాంటిది కూడా ఏముండదు. సో ఈ ఫుట్ రెస్ట్ కూడా మనం 2 సైడ్స్ వేయడం జరిగింది. అలాగే ఈ సైడ్ బిడింగ్ చూడండి, ఈ సైడ్ బిడింగ్ కూడా మనమే వేసాము. సో మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు పక్కన ఉన్న వెహికల్కి తగలకుండా ఈ సైడ్ బీడింగ్ అనేది ప్రొజెక్ట్ అవుతుంది మనకు. సో ఈ సైడ్ బీడింగ్ మనకు కంప్లీట్ 4 డోర్స్కి సైడ్ బీడింగ్ అనేది మనం వేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ చిన్న డోర్ గార్డ్ పెట్టాము. సో ఇది కూడా డోర్ ప్రొటెక్షన్ కింద పనిచేస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ఈ లోవర్ గార్నిష్, ఇక్కడ మీకు బ్లాక్ కలర్ ఉన్న ప్లేస్లో ఈ స్టెయిన్లెస్ స్టీల్ లోవర్ గార్నిష్ సెట్ ఆఫ్ 6 పీస్ కనపడుతుంది చూడండి ఇక్కడ వరకు. ఈ లోవర్ గార్నిష్ కూడా మనమే వేసాము. షోరూమ్ నుంచి నార్మల్ బ్లాకే వచ్చింది. అలాగే ఈ డోర్ వైజర్ అలాంగ్ విత్ క్రోమ్ లైన్. సో ఈ డోర్ వైజర్ అలాంగ్ విత్ క్రోమ్ లైన్ కూడా మనం పెట్టాము. సో సైడ్ బీడింగ్, లోవర్ గార్నిష్, డోర్ వైజర్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ పైన కనపడే రూఫ్ రైల్ ఏదైతే ఉందో ఈ రూఫ్ రైల్స్ కూడా ఇది 100% ఏబిఎఫ్ రూఫ్ రైల్స్. ఇక్కడ హై క్రాస్ అని రాసి ఉంటుంది. ఈ రూఫ్ రైల్స్ కూడా మనమే దీన్ని పెట్టాము. ఇప్పుడు దీంతో పాటు వెనకాల చూడండి, ఇది కంప్లీట్ పాలీయూరిథిన్ రబ్బరైజ్ రియర్ ప్రొటెక్షన్ గార్డ్. సో ఇది ఫైబర్ కాదు. జనరల్గా ఫైబర్ రియర్ ప్రొటెక్షన్ గార్డ్లో ఏమవుతుంది, ఏదైనా తగలంగానే ఫైబర్ అనేది ఇరిగిపోతుంది. సో మనం అట్లా ఇరగకుండా ఉండడానికి పాలీయూరిథిన్లో ఈ రియర్ ప్రొటెక్షన్ గార్డ్ అనేది మనం దీంట్లో పెట్టడం జరిగింది. ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో ఈ వెనకాల మీకు ఏదైతే కనపడుతుంది కదా కార్బన్ బ్లాక్లో, నార్మల్గా షోరూంలో వచ్చిన కంప్లీట్ అసెంబ్లీ ఏదైతే టైల్ లైట్ ఉందో ఆ టైల్ లైట్ని యాజ్ ఇట్ ఈస్ రిమూవ్ చేసి పక్కన పెట్టేసి ఇది కంప్లీట్ కనెక్టింగ్ టైల్ లైట్ అలాంగ్ విత్ మ్యాట్రిక్స్ పెట్టాము. ఇప్పుడు నేను ఆపరేషన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఎట్లా లైట్ వస్తుంది చూడండి. మనకి ఇది కంప్లీట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా లైట్స్ వస్తున్నాయి.
దీన్ని మనం కనెక్టింగ్ టైల్ లైట్ అంటాం. ఇది కంప్లీట్ లైట్ వచ్చిన తర్వాత ఎంత మంచిగా కనబడుతుంది చూడండి. సో ఈ విధంగా మనకు షోరూమ్ నుంచి వచ్చిన లైట్ల సెంటర్లో రాదు, ఓన్లీ సైడ్లో మాత్రమే ఉంటుంది. సేమ్ దీంట్లోనే మనకు ఇండికేటర్ వేసినప్పుడు అక్కడ చూడండి కింద మ్యాట్రిక్స్ ఇండికేటర్స్ ఇక్కడ కనబడుతున్నాయి. సో మనం 4 లైట్స్ వేసినప్పుడు 4 ఇండికేటర్, రైట్ వేసినప్పుడు రైట్, లెఫ్ట్ వేసినప్పుడు లైట్ ఇండికేటర్స్ వస్తుంది. ఇది హైవేలో ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు కూడా మనకు దీని లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లోనే మనకు బ్రేక్ లైట్ ఉన్నాయి, ఇండికేటర్లు ఉన్నాయి, పార్కింగ్ లైట్ ఉన్నాయి. ఈ కంప్లీట్ అసెంబ్లీ మనం దీన్ని కనెక్టింగ్ లైట్ కింద మనం దీన్ని మార్చినాం. ఈ ఫుట్ స్టెప్ గార్నిష్ అంటారు. మనం వెహికల్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు స్క్రాచెస్ పడి అక్కడ పెయింట్ వెళ్ళిపోతుంది కాబట్టి ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఫుట్ రెస్ట్ గార్నిష్ చేసాము. ప్లస్ నేను ఎప్పుడన్నా రెగ్యులర్గా అంటూనే ఉంటాను కదా, LLM మ్యాట్. దీని చూడండి, ఇది లైఫ్ లాంగ్ మ్యాట్ అంటారు. సో కంప్లీట్ హార్డ్ ప్లాస్టిక్లో షేప్ బై షేప్ వస్తుంది. ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ హై క్రాస్. జస్ట్ మ్యాటింగ్ యాజ్ పర్ షేప్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఇట్లా వేసేస్తే మనకు ప్రాపర్ షేప్గా కూర్చుంటుంది. అట్ ద సేమ్ టైం ఒక్క డ్రాప్ కూడా డస్ట్ అనేది మనకు లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. తీసి మనం క్లీన్ చేసుకొని, ఇది ఆల్ వెదర్ కూడా అనొచ్చు. వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ అలాంటి అన్నీ దీంట్లో కవర్ అవుతుంది. ఇది కాకుండా మనం ఒక స్టీరింగ్ కవర్ కూడా మనం దీంట్లో వేయడం జరిగింది. సేమ్ ఇంటీరియర్ మ్యాచ్తో పాటు ఒక స్టీరింగ్ కవర్ కూడా మనకు దీంట్లో వేసాము. సో ఇలాంటి కొన్ని యాక్సెసరీస్ మనం ఈ వెహికల్లో వేసాము. సో సెకండ్ స్టెప్లో మనకు దీంట్లో సీట్ కవర్స్ కూడా ఆన్ ఆర్డర్లో ఉంది. దీంట్లో మనకు సీట్ కవర్స్ ఒకటి, ప్లస్ హెడ్ రెస్ట్లో కూడా మనం టచ్ స్క్రీన్ కూడా మనం దీంట్లో పెట్టబోతున్నాము. సో మనం చూసారు కదా మీరు, ఎలాంటి కార్ కన్నా ఎలాంటి యాక్సెసరీస్ మన దగ్గర అవైలబుల్ ఉంది. సో మనం కింద స్క్రోల్ అయిన నెంబర్కి ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. కార్ ట్రాక్స్, కార్ యాక్సెసరీస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకుంటాను. రండి. కంగ్రాట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి బ్యూటిఫుల్ బ్లాక్ బ్యూటీ ఒక హై క్లాస్ వెహికల్ తీసుకొచ్చారు. సో మనకి ఇప్పుడు షోరూంలో లేని యాక్సెసరీస్ అంటే ముందు డిఆర్ఎల్ కానీ, వెనకాల టైలెట్, కనెక్టింగ్ టైలెట్ కానీ, ఇలాంటి కొన్ని యాక్సెసరీస్. మామూలుగా షోరూంలో ఉన్న యాక్సెసరీస్ వేయడం అంటే అది గొప్పతనం కాదు. సో మీకు ఇప్పుడు వేసిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది, మా సర్వీస్ కానీ, ప్రైస్ కానీ, సో మీరు ఎలా వచ్చారో ఒక ఫ్యూ వర్డ్స్ అబౌట్ కార్ ట్రాక్స్ అక్కడ చెప్పరా? చూసి నాకు మా అంకుల్ చెప్పారు కార్ అంటే ఈ గరాజ్ గురించి. అండ్ అంతా మోడిఫికేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. నాకు స్పెషల్లీ టీ లైట్ బాగా నచ్చింది నాకైతే. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్.